అమ్మ ఏడవ రోజు అమ్మవారిని ఏ రూపకంగా కొలుస్తాము? అలాగే అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యము, పూజించవలసిన పూలు, అలాగే అమ్మవారికి ధరింపజేసే వస్త్ర రంగు తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తశ్యై 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 నమో నమః. 7వ రోజు విశేషంగా అమ్మవారికి ధరింపచేసేటటువంటి రంగు తెలుపు రంగు. ఈరోజు అమ్మవారికి ధరింపజేసేటటువంటి రంగు ఈరోజు అలంకారము సరస్వతీదేవి. సరస్వతి మహాకాళి అయిపోయింది, మహాలక్ష్మిని అర్చించుకున్నాము. ఇక్కడి నుంచి జ్ఞాన సముపార్జన అంతా ప్రతి ఒక్కళ్ళకు కూడా అవసరం కదమ్మా. ఈరోజు చిన్నపిల్లలకే సరస్వతీదేవి అలంకారము. ఈ అమ్మవారికి విశేషంగా తెల్ల కలువలతో అర్చన చేస్తూ ఉంటారు, తెల్ల కలువలతో హోమం చేస్తూ ఉంటారు, సరస్వతి హోమాలు. ప్రత్యేకంగా చిన్నపిల్లలకి సరస్వతి పూజ చేస్తూ ఉంటారు. ఈ రోజే మూలా నక్షత్రం. మూలా నక్షత్రం దీక్ష ఈ 9 రోజులు తీసుకోలేని వారు ఈ రోజు నుంచే తీసుకుంటారు. ఓకే. మూలా నక్షత్ర పూజలు కూడా ఇప్పటి నుంచే సుమారుగా మొదలవుతూ ఉంటాయి. ఈ సంవత్సరం ఒక రోజు ఎక్కువ వచ్చింది కాబట్టి ఒకరోజు అటు ఇటుగా మొదలవుతాయి. సరస్వతీదేవి జ్ఞానానికి సంబంధించిన దేవత. జ్ఞానం అందరికీ అవసరము. చాలా మంది అనుకుంటారు చదువు ఒకటే, అంటే పిల్లలకి చదువుకు మాత్రమే సరస్వతీదేవి పూజ అనుకుంటారు. కాదండి, మనం అందరం కూడా ఇక్కడ పుట్టి వెళ్ళిపోయే వరకు, శైవైక్యం అయ్యే వరకు కూడా ఎప్పుడూ నిత్య విద్యార్థుల్లాగే ఉండాలి. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలి, కొత్త గ్రంథాలు చదవాలి. అప్పుడే కదా జ్ఞానం వృద్ధి అవుతుంది. జ్ఞానం ఇప్పుడు వృద్ధి జాబ్ అవ్వాలి చేసే అంటే వాళ్ళందరికీ అది తెలుసు, అప్డేట్ అవ్వాలి డెఫినెట్ గానీ. అయితే ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చదువుకోవాల్సిన మంత్రం కూడా ఒకటి బాగా చెప్పండి. తప్పకుండా తెలియజేస్తాను. ఓం సరస్వతీదేవి నమః. అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి. బాసరలో చాలా విశేషంగా జరుగుతాయి ఈ రోజు. అలాగే ఇక్కడ కూడా దేవాలయాల్లో కూడా అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అదే చెప్తున్నానమ్మా, మహాకాళి అయిపోయింది, మహాలక్ష్మి అయిపోయింది. కేవలము అందరం కూడా జ్ఞాన సముపార్జన జీవితంలో చాలా ముఖ్యము అనే విషయము అందరికీ తెలియాలి. ఇక్కడ జ్ఞాన సముపార్జన కావాలి అంటే గురువు యొక్క అనుగ్రహం కావాలి. ఇది కూడా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అందుకే ఈ సరస్వతీదేవి ఆరాధన వల్ల ఏం జరుగుతుంది, మన ఇప్పుడు నేను అనుకోండి ఒక వయసుకు వచ్చి ఒక 48, 50లో ఉన్నాం. ఇప్పుడైనా మనకి జ్ఞానం సంపాదించుకోవాలనే కోరిక లేకపోతే ఎలాగ? అలాగే ఈ స్తోత్రాలు మనకి చదవండి, స్తోత్రాలు చదవండి, అన్ని స్తోత్రాలు నేర్చుకోండి. కానీ మన జీవితంలో ఇవి ఎలాగ మనం అన్వయించుకోవాలి, ఈ స్తోత్రాన్ని మనకి ఎలాగ ఉపయోగపడుతుంది అనే యొక్క ఆలోచన ప్రతి ఒక్కరూ కూడా చెయ్యాలి. అలంకారం అంటే, అలంకరణ చేయడం అంటే కేవలము చీర కట్టడము, నగలు పెట్టడము, అమ్మవారికి వీణ పెట్టడము ఇవి కాదు. ఆ అలంకరణ మన జ్ఞానంలో ఉండాలి. ఆ జ్ఞానాన్ని అలంకరించుకున్నాం అనుకోండి ఎంత అందంగా ఉంటాం. ఇవి అందరూ ఆలోచించుకోండి. ఇక ఈ రోజు అమ్మవారికి పెట్టేటటువంటి నివేదన దధ్యోజనము. దధ్యోజనము అలాగే అటుకులు బెల్లం కూడా పెడుతూ ఉంటారు. ఈవేళ పుస్తకాలు దానం చేస్తూ ఉంటారు. చాలా మంది పుస్తకాలు, పెన్నులు దానం చేస్తూ ఉంటారు. ఈ రోజు అమ్మవారికి చదువుకునే మంత్రము సౌందర్యలహరిలోని 15వ శ్లోకం. చాలా విశేషం, అది సరస్వతీదేవి యొక్క శ్లోకము. అది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా ఫణితయః. ఇది సౌందర్యలహరిలోని అమ్మవారి యొక్క సరస్వతీదేవి శ్లోకము. ఈ శ్లోకం మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి కూడా నేర్పండి. చాలా మంచి విద్య లభిస్తుంది, మంచి జ్ఞానం లభిస్తుంది. ఇక సరస్వతీదేవి అష్టోత్తరాలు: యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్రవస్త్రాన్విత, యా వీణావరదండ మండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభిర్దేవై సదా పూజిత, సామాం పాదు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. ఈ శ్లోకాన్ని కూడా సరస్వతీదేవి చాలా శ్లోకాలు ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు సౌందర్యలహరిలోది మీరు చెప్పిన శ్లోకము ఎన్నిసార్లు చదువుకోవాలి పిల్లల అభివృద్ధి కోసం? అంటే ప్రతిరోజు, ఇప్పుడే కాదండి, ప్రతిరోజు ఈ శ్లోకం పిల్లలకి నేర్పించండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకునేటటువంటి ప్రయత్నం చెయ్యండి. ఈ శ్లోకం చాలా విశేషం అండి. సౌందర్యలహరి అంటేనే చాలా విశేషం. ప్రత్యేకంగా ఈ శ్లోకం చదువు కోసమే, జ్ఞానం కోసమే.
అలాగే మరి యొక్క అవతారం యొక్క విశేషాంశాలతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.